హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. చిరంజీవి గారు ఏం మాట్లాడినా కూడా దాన్ని రంధ్రాన్వేషణ చేస్తూ ఉన్నారు. చిరంజీవి గారిని టార్గెట్ చేయాలనే ఓరియంటేషన్ తప్ప ఇంకేమీ కనబడట్లేదు. ఎందుకంటే చూస్తే నిన్న చిరంజీవి గారు బ్రహ్మానందంకి సంబంధించినటువంటి బ్రహ్మానందం అనే ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆయన హాజరయ్యారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేశారు. తాత మనవలు లేకుంటే తాత మనవరాల మధ్యన ఒక అనుబంధం ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపైన చేసిన కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్లో భాగంగా చిరంజీవి గారిని యాంకర్ సుమ అడిగారు, మీ తాతతో ఎలాగ ఉంటుంది మీ అనుబంధం ఏంటి అంటే చిరంజీవి గారు చెప్పారు, మా తాత రాధాకృష్ణ నాయుడు ఆయన చాలా దానాలు చేస్తారు, ఆ గుణం నాకు కాస్త వచ్చింది. అలాగే రామ్ చరణ్ తాత మా తండ్రి ఆయన చాలా అందగాడు, ఈ అందం మా ఇంట్లో ఎవరికి రాలేదు. అలాగే క్లింకార ఆమెకు తాత నేను. మా ఇంట్లో చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అంటే మా మనవరాలు చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తూ ఉంటే నాకు నేను హాస్టల్లో ఉన్న ఒక వార్డెన్ లాగా ఉంటుంది. ఎప్పుడు చిన్న చిన్న ఈ పిల్లలు అమ్మాయిలతో సరదాగా ఉంటుందనే ఉద్దేశాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందులో చిరంజీవి గారు మాట్లాడిన మాట ఏంటంటే, అలాగే నాకు రామ్ చరణ్కి ఒక కొడుకు ఒక వారసుడు వస్తే బాగుండని అనిపిస్తూ ఉంటుంది నాకు అని చెప్పారు. దీంట్లో తప్పే ఉంది. ఒక అమ్మాయి ఉన్న తర్వాత ఒక అబ్బాయి కూడా పుట్టాలనేది కామన్గా ఎవరైనా కోరుకుంటారు. ఇది మీరైనా మేమైనా మన కుటుంబం సంబంధించిన వ్యక్తులైనా మన చెల్లెకో అక్కకో ఎవరికైనా కూడా కామన్గా అనిపించేది ఏంటంటే, ఒక అమ్మాయి పుట్టిన తర్వాత ఇంకో బాబు పుడితే బాగుండు, ఆ కాంబినేషన్ చూడాలనుకుంటా ఉంటే బాగుండనే ఒక ఆశ ఎవరికైనా ఉంటుంది. అలాంటి ఆశని చిరంజీవి గారు నిన్న వ్యక్తం చేశారు. దీన్ని కూడా నెగిటివ్ కోణంలో చూస్తూ మరో లెవెల్కు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే, మీకు వార్తలు లేవు, ఏదో ఒక ఇష్యూను మీరు పట్టుకొని లాగాలి. మీకు నిన్న మొన్నటి నుంచి ఏం దొరకట్లేదు. అందుకే ఇవాళ చిరంజీవి గారు మాట్లాడిన మాటని దాన్ని హైలైట్ చేస్తూ దాన్ని పిన్ చేస్తూ ఇక మహిళా సంఘాలకి వాళ్ళకి వీళ్ళకి ట్యాగులు చేస్తూ చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తప్ప ఇంకేం కనబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీడియాని అడుగుతున్నాను నేను క్వశ్చన్, చిరంజీవి గారు లాంటి వ్యక్తులు కానీ, బాలకృష్ణ గారు లాంటి వ్యక్తులు కానీ, వెంకటేష్ కానీ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులు కానీ ఏదైనా ఈవెంట్కి వెళ్తా ఉంటే మీరే ఒక స్క్రిప్ట్ రాసి ఇవ్వండి, మీరు ఇలా మాట్లాడండి ఇలా మాట్లాడకూడదని ఒకటి రాసి ఇవ్వండి. వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. కామన్గా ఇవాళ మీడియా సంస్థలైనటువంటి ఎవరైతే ఇప్పుడు సదురు మీడియా సంస్థలు ఉంటాయి, ఆ మీడియా సంస్థల్లో కూడా ఒక బాబు పుట్టాలని ఒక ఆశ వాళ్ళకు ఉండదా? కామన్గా ఎవరికైనా ఉంటుంది. అదే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అంతేగాని మహిళల్ని తప్పుబట్టాలనో లేకుంటే మహిళల్ని కించపరచాలనో లేకుంటే మాకు అందరూ ఆడపిల్లలు ఉన్నారు మాకు అవసరం లేదని ఏమైనా మాట్లాడా? దీన్ని అనవసరంగా పెంట చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు, ఎస్పెషల్లీ ఆర్టీవీ అయితే దీన్ని అయితే మరీ దారుణంగా చూపిస్తూ. అలాగే సందులో సడమియాగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు దూరారు. ఇంకా వీళ్ళకి దొరికితే చాలు, మెగా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు దొరికితే చాలు దీన్ని బట్టి లాగుతూనే ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్టో ఆలోచించుకోవాలి. కామన్గా ఆయన చాలా న్యాచురల్గా చాలా సహజంగా మా ఇంట్లో అందరూ అమ్మాయిలే ఉన్నారు, ఆడపిల్లలే ఉన్నారు, మాకు ఒక బాబు ఉంటే బాగుండు అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేయడాన్ని కూడా తప్పు పడుతున్నారంటే మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ మీడియా మైండ్ సెట్ ఇవాళ ఎంత దారుణంగా మారిందనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇవాళ నిజంగా నాకు అనిపిస్తూ ఉంది చిరంజీవి గారిని చూస్తే, నిజంగా ఆయనకి ఎవరికో మంచి చేయాలని బ్రహ్మానందం సినిమాకి సంబంధించి దాన్ని ఆ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా మంచి విజయం సాధిస్తే నలుగురికి ఉపాధి కలుగుతుంది కదా, దాన్ని ప్రమోట్ చేస్తే తప్పేంటి అనే ఉద్దేశంతో చిరంజీవి గారు రావడం కూడా ఇవాళ తప్పైపోయింది. ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఆ వ్యక్తి ఏది మాట్లాడినా దాన్ని తప్పుగా చూపిస్తూ దాని వెనకాల రకరకాల కోణాలు తీస్తూ మొన్న జై జనసేన అన్నందుకు మరో టార్గెట్ చేశారు. నిన్న ఆయన రాజకీయాల్లోకి రాను, నాకు అవసరం లేదు, నేను సమాజ సేవ చేసుకుంటా, ఇతరులకు సేవ చేసుకుంటా ఉంటా, కళామతల్లికి సేవ చేసుకుంటా ఉంటా అన్నప్పుడు నాకు అనిపించింది, అమ్మయ్య నుంచి ఆయన బయటకు వెళ్ళిపోయాడు, ఈ దరిద్రం నుంచి బయటకు వెళ్ళిపోయాడు, ఇక విమర్శలు చేసే వాళ్ళు ఉండరు అనుకున్న సమయంలో మరో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి క్యాజువల్గా కామన్గా ఎవరైనా కూడా ఓ ఇంట్లో ఒక మగ పిల్లవాడు ఉండాలని కామన్గా కోరుకుంటారే, మీరు కోరుకోరా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు కోరుకోరా? ప్రతి ఇంట్లో ఒక మగ పిల్లవాడు ఉండాలని కోరుకుంటారు. లక్ష్మి లాంటి ఒక అమ్మాయి పుట్టిన తర్వాత ఒక బాబు పుట్టాలని కోరుకోవడం సర్వసాధారణం. అదే విషయాన్ని చిరంజీవి గారు మాట్లాడారు. దాన్ని కూడా నెగటివ్ కోణంలో చూపిస్తూ మరో రేంజ్కు తీసుకెళ్తూ ట్రెండ్ చేస్తూ డబ్బులు ఖర్చు పెట్టి ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారంటే మీరు ఎంత దారుణానికి ఒడిగడుతున్నారు. మంచి మనుషులను టార్గెట్ చేసుకొని చేస్తున్న ఈ వ్యవహారం ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు అయితే ఎంత దారుణానికి దిగజారిపోతున్నాయో నాకు చూస్తే ఇప్పుడు అర్థమైంది. అందుకే నేను చెప్తున్నాను, కొన్ని మీడియా సంస్థలు జనాల శవాల మీద పేలాలు ఎరుకొని బతకడానికో లేకుంటే వాళ్ళ నెగటివ్ ఎనర్జీతో బతకడానికి తప్ప మీరు ఇంకా ఏం చేస్తున్నారు గొప్పగా?